హాయ్ ఫ్రెండ్స్, మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది. ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వన్, శరీరంలో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి అని అడిగారు. మొత్తం 206 ఎముకలు అనేవి ఉంటాయి. అది మనకు అందరికీ తెలిసిందే. ఓకే, 206 అనే బోన్స్ అనేవి మన శరీరంలో టోటల్గా ఉంటాయి. నెక్స్ట్ వన్, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను. ఓకే, ఈ క్వశ్చన్ ఇక్కడ 2 times రిపీట్ అయింది. చూసారు కదా, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ అనేవారు పల్మనాలజిస్ట్. ఓకే, ఇగ్నోర్ ఇట్. నెక్స్ట్ వన్, తలలోని ఎముకలు చట్రాన్ని ఏమంటారు అంటే, తలలో ఉంటుంది కదా ఉండే ఆ స్కెలిటన్. ఇప్పుడు ఒక ఎముకల చట్రం అంటే అనేవి ఒక చట్రంలో ఫామ్ అయ్యి ఇమ్మూవబుల్ జాయింట్స్గా ఫామ్ అయి ఉంటాయి అన్నమాట తలలోని. ఆ ఇమ్మూవబుల్ జాయింట్స్ని ఏమంటారు అంటే పుర్రె అంటే స్కల్ అని అంటారు అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, ఎముకలకు సంబంధించిన వైద్యం చేయు డాక్టర్ను ఏమంటారు అని అడిగారు. వీళ్ళనే ఆర్థోపెడిషియన్స్ అంటారు. ఓకే, ఎముకలకు సంబంధించిన వైద్యం చేయు డాక్టర్స్ను ఆర్థోపెడిషియన్స్ అంటారు. నెక్స్ట్ వన్, రోజు శరీరానికి ఎండ తగలడం వల్ల ఏ విటమిన్ లభిస్తుంది అని అడిగారు. విటమిన్ డి అనేది లభిస్తుంది అన్నమాట. విటమిన్ డి అనేది సన్ నుంచి వచ్చే ఫ్రెష్ రేస్ ఉంటాయి కదా, మార్నింగ్ వచ్చే అల్ట్రావైలెట్ రేస్లోని విటమిన్ డి అనేది మనకు ఎక్కువగా లభిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, డాక్టర్ బీమాంట్ వైద్యం చేసిన సైనికుడు ఎవరు అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే మార్టిన్. ఓకే, నెక్స్ట్ వన్, మనం తిన్న ఆహారం నోటి నుంచి ఆహార నాళంలోకి ఆ తర్వాత ఏ వ్యవస్థలోకి వెళ్తుంది అని అడిగారు. నోటి నుంచి ఆహార నాళం అంటే ఈసోఫాగస్కి వెళ్ళి ఆ తర్వాత జీర్ణాశయంలోకి వెళ్తుంది. ఓకే, స్టమక్ ఇంటెస్టైన్స్లోకి వెళ్తుంది. ఓకే, డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్తుంది. నెక్స్ట్ వన్, మన శరీరంలోని రక్తాన్ని వడపోసి దానిలోని మలినాలను వేరు చేసే బాధ్యత లేక పని ఏ అవయవాలు చేస్తాయి అని అడిగారు. అంటే ఫిల్టరేషన్ ఆఫ్ బ్లడ్ అనేది ఏ అవయవాల ద్వారా మన బాడీలో జరుగుతుంది అని అడిగారు. అవి మూత్రపిండాలు అంటే కిడ్నీస్ అనేవి మన బాడీలో ఉండే బ్లడ్ని ప్యూరిఫై చేస్తాయి అన్నమాట, అంటే ఫిల్టర్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్, మెదడు నాడులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని ఏమంటారు అంటే, మనకు బ్రెయిన్కి సంబంధించిన నర్వ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ని ఏమంటారు అని అడిగారు. వారిని న్యూరాలజిస్ట్స్ అంటారనమాట. ఓకే, న్యూరాలజిస్ట్. ఓకే, ఇక్కడ న్యూరాలజీ అని వచ్చింది, మీరు చూసుకోండి, న్యూరాలజిస్ట్స్ అనమాట. దాని గురించి చేసే స్టడీని న్యూరాలజీ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్, అరకు ప్రాంతంలో నివసించే గిరిజనులు చేసే నృత్యాన్ని ఏమని అంటారు అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే థీమ్సా నృత్యం. ఓకే, అరకు ప్రాంతంలో నివసించే గిరిజనులు థీమ్సా అనే నృత్యాన్ని చేస్తారు. ఓకే, గోండు గిరిజన తెగ యొక్క గ్రామ దేవత ఎవరు అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే అరిపెన్. ఓకే, నెక్స్ట్ వన్, గోండుల యొక్క అతి ముఖ్యమైన జాతర ఏది అంటే నాగోబా జాతర. ఓకే, నెక్స్ట్, గోండు గిరిజన తెగవారు చేసే నృత్యాన్ని ఏమంటారు అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే గుస్సాడి నృత్యం. ఓకే, చెంచు కుటుంబాలు అన్నీ ఒక ప్రాంతంలో గుడిసెలు వేసుకొని నివసిస్తూ ఉంటారు. వాటిని ఏమంటారు అంటే హెటలు అంటారంట. ఓకే, హెటలు. నెక్స్ట్ వన్, చెంచులు చేసే లింగయ్య స్వామి చెంచులక్ష్మి పూజ ఏ మాసంలో నిర్వహిస్తారు అని అడిగారు. ఇది మాఘమాసంలో నిర్వహిస్తారు. ఓకే, నెక్స్ట్ వన్, తేనెను సేకరించడం ఏ గిరిజన తెగకు తెలిసినట్లు ఎవరికీ తెలియదు. తేనెను సేకరించడం అనేది ఒక గిరిజన తెగకు బాగా తెలిసిన పని, అది ఎవరికీ తెలియదు. అది ఏ తెగ అంటే చెంచు తెగ అన్నమాట. వీళ్ళు ఎక్కువగా తేనెను సేకరించే
నైపుణ్యాన్ని కలిగిన వారు. ఓకే, బాండా జాతి తెగవాళ్ళు మరొక పేరుతో కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే బాండో లేదా పారాజు అని కూడా వీళ్ళకి మరో పేర్లు అన్నమాట. నెక్స్ట్ వన్, బాండా తెగవాళ్ళు మాట్లాడే భాష ఏమని అంటారు అంటే రెమో అంట. వాళ్ళు మాట్లాడే భాషను రెమో అని అంటారు. నెక్స్ట్ వన్, బాండా తెగ ఆడవాళ్ళు సంతలో వారు సేకరించిన అటవీ ఉత్పత్తులను ఇతరులకి ఇచ్చి వాటికి బదులుగా వీరికి అవసరమైన వస్తువులను తీసుకుంటారన్నమాట. ఆ పద్ధతిని ఏమంటారంటే చినిమం ప్రోదా అంటారు. ఓకే, ఇక్కడ అర్థమైందా? వాళ్ళు అటవీ నుంచి సేకరించిన కొన్ని ఉత్పత్తులను ఇతరులకు ఇచ్చి ఇక్కడ వాళ్ళ దగ్గర వాళ్ళకు అవసరమైన వస్తువులను తీసుకుంటారు. ఆ ప్రాసెస్నే చినిమం ప్రోదా అని అంటారు. నెక్స్ట్ వన్, కాగితం ఏ చెట్ల నుండి తయారు చేస్తారు అని అడిగారు. కాగితం అంటే పేపర్ అనేది వెదురు, యూకలిప్టస్, సుబాబూర్ అనే చెట్ల నుంచి, ఇంకా నెక్స్ట్ మెత్తగా ఉండే చెట్లు, కలప అనేది మెత్తగా ఉండే చెట్ల నుంచి కాగితం అనేది తయారు చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ వన్, మన దేశం మొత్తం భూభాగంలో ఏ రాష్ట్రం అటవీ విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉంది అంటే మధ్యప్రదేశ్. ఓకే, మధ్యప్రదేశ్లో అటవీ విస్తీర్ణం అనేది ఎక్కువగా ఉండే రాష్ట్రం. ఓకే, గ్లోబల్ వార్మింగ్. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ వార్మింగ్కి ఏ వాయువు కారణం అవుతుంది అని అడిగారు. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్స్, కార్బన్ మోనాక్సైడ్స్, ఇవన్నీ సిఎఫ్సిస్, సల్ఫర్ ఆక్సైడ్స్, ఇవన్నీ ఎక్కువగా గ్లోబల్ వార్మింగ్కి కారణమయ్యే వాయువులు అన్నమాట. నెక్స్ట్ వన్, గోదావరి నది మన దేశంలో ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే 1465 కిలోమీటర్స్ అన్నమాట. 1465 కిలోమీటర్స్ గోదావరి నది మన దేశంలోని ప్రవహిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్, గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాల గుండా ప్రవహిస్తుంది అంటే ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం. ఈ 4 జిల్లాల్లోని గోదావరి నది అనేది తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, గోదావరి నది మన రాష్ట్రంలో ప్రవహిస్తూ ఏ జిల్లాలను వేరు చేస్తుంది అని అడిగారు. అది ఈస్ట్ గోదావరి మరియు వెస్ట్ గోదావరి జిల్లాలను వేరు చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, కేరళలో ఉన్న బాలల పార్లమెంటు సంఖ్య ఎంత అంటే 2722. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాళ ఈవీఎస్కి సంబంధించిన బిట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.